అన్ని పార్టీల ముఖ్య నాయకులు, అదేవిధంగా ప్రజా పక్ష నాయకులు, అఖిలపక్ష నాయకులు, మేధావులు, వివిధ ప్రజా ఉద్యమ నాయకులు అందరూ పాల్గొని ఈరోజు అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చున్నందుకు నా తరఫున ధన్యవాదాలు, ఉద్యమాలు, వందనాలు తెలియజేసుకుంటూ, ఏదైతే పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప ఏదైతే ఉన్నదో నానుడి, దానికి అనుకూలంగానే ఈరోజు కొట్టాడి కృష్ణపల్లి చెప్పినట్టు ఎంతో ప్రయాసాల కోర్చి బస్ స్టాండ్ నిర్మాణం చేసుకున్నాం. ఇక్కడ బస్ డిపో కూడా ఇక్కడ మార్చుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చినోడే కాదు, అన్న రవాణా చెప్పినట్టు, రవీంద్ర చెప్పినట్టు తిరుమలగిరి మండలంలో మిగిలిన గ్రామాలలోనే ముఖ్య నాయకులు కూడా, వివిధ పార్టీల నాయకులు కూడా దీనికి సపోర్ట్ చేసే విధంగా మనం కలుపుకొని పోవాలని చెప్తున్న క్రమంలోనే మన విషయాల నుంచి అన్నగారు రావడం, అదేవిధంగా మిగిలిన ముఖ్య నాయకులందరినీ కూడా కలుపుకొని మనకు ఏ రకంగా ముందుకు తీసుకుపోవడానికి ఖచ్చితంగా ఒక కమిటీ అయితే డెఫినెట్గా ఉండాలి. ఆ కమిటీని బస్ డిపో కమిటీ, ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని దానికి అన్న చెప్పినట్టు నిరంతరం ప్రజల సమస్యల మీద కొట్లాడే అనుభవంలో ఒక 10 మందిని కనుక గట్టిగా నిర్మాణం కమిటీలో వేసుకుంటే దినము అదే పనిలో ఉండి ఏదో ఈ ఒకరోజు కూర్చొని మళ్ళీ ఒక వారం రోజులు కూర్చున్నాం, మళ్ళీ ఒక నెల రోజులు కూర్చున్నాం అని కాకుండా ప్రతిరోజు దానికంటూ టైం కేటాయించి అదే పనిగా అదే శ్వాసగా ఖచ్చితంగా పోరాడితే డిపో కూడా నిర్మాణం చేసుకోవచ్చు. ఇంతకుముందు శ్రీనాథ్ చెప్పిండు, డిపో నిర్మాణం చేసుకున్నందుకు ఇక్కడ ప్రజల ఆకాంక్షతో పాటు వారి యొక్క ఫార్మాట్ అంటే ఆర్టీసీ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన ప్రాక్టికల్గా కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఏదైతే తిరుమలగిరి నుండి అన్ని కేంద్రాలకు పోయేటట్టు, అటు భద్రాచలం నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, అటు సిద్దిపేట నుంచి, మెదక్ నుంచి, ఇటు అనేక రకాల మహబూబాద్ దాకా అనేక దీని చుట్టూ మినిమం అన్ని కేంద్రాలకు వెళ్ళే విధంగా మన తిరుమలగిరికి అవకాశం ఉన్నది. ఇప్పుడు అన్న చెప్పినట్టు మోత్పూర్ కాడ డిపో ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ అక్కడ డిపోకు ఆర్టీసీ ఏదైతే సహకరించట్లేదు. ఎందుకంటే మోత్పూర్ నుంచి కేవలం హైదరాబాద్ పోతుంది తప్ప వేరే దగ్గరికి పోతుంది జనం కలగదు. ఓన్లీ మోత్పూర్ కేంద్రంగానే జనము హైదరాబాద్ పోతుంది కలుగుతుంది, కానీ ఇక్కడ తిరుమలగిరి నుంచి మాత్రం అనేక దిక్కులు నలుగురు పోతానికి జనం జరుగుతుంది. బస్సుకి ఖచ్చితంగా ఒక బస్సుకి మరో బస్సుకి మినిమం ఒక 5 నిమిషాలు టైం ఇస్తే 15 నుంచి 20 మంది తయారవుతారు. ప్రయాణికులు కూడా బస్సు ఎక్కుతానికి తిరుమలగిరి కేంద్రం నుంచి రెడీ అవుతారు. ఒక బస్సుకి ఇంకో బస్సుకి 5 నిమిషాలు 10 నిమిషాల టైం ఉంటే ఆ టైంలో 15 నుంచి 20 మంది 30 మంది ప్రయాణికులు రెడీ అయి ఉంటారు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇక్కడ ప్రయాణికులు కావాలి, ప్రజలు కావాలి, ప్రయాణం చేస్తే డబ్బులు కావాలి. కాబట్టి వారికి కూడా ఆ సదుపాయం అవసరం. కాబట్టి తిరుమలగిరి కేంద్రంగానే డిపో పెడతానికి ఆర్టీసీ వారు సుముఖంగా ఉంటారు. కాకపోతే దానికి ఊపిరితో మనం ఇస్తందుకు మనం కూడా కదిలి మన ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా చైతన్యవంతంగా తీసుకుపోయి ఈ కమిటీ తోటి ఇక్కడ అన్న అశోకనే చెప్పినట్టు ఇది పక్కకు ఇది ఆల్రెడీ ఇది 4 ఎకరాలు ఉండదు అని చెప్పి అంటారు. ఇంకొక ఎకరం కావాలంటే పక్కన గౌడ్స్ వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది, మేము ఇస్తాము, రెడీ ఉన్నామని కూడా అశోక్ అన్న చెప్పారు. కాబట్టి వాళ్ళతో మమేకమై వాళ్ళని కూడా పిలిచి మరొకసారి మన మీటింగ్ పెట్టినప్పుడు పక్క రైతులను కూడా పిలిచి అయ్యా మనకి ఈ అవకాశం ఉన్నది, మనం ఏ రకంగా ముందుకు పోదామని చెప్పి వాళ్ళతో కూడా చర్చించి వాళ్ళతో ఖచ్చితంగా అభిప్రాయం తీసుకొని ల్యాండ్ కనుక మనం సమకూర్చుకున్న తర్వాత ఎమ్మెల్యే గారిని కలవడమా, ఆర్టీసీ డిపోని కలవడమా, తర్వాత తదనంతర ఉద్యమ కార్యాచరణ తీసుకోవడమా జరగాలని చెప్పి ఆ విధంగా అందరూ కలిసి ఇక్కడ ఉన్న విలేకరుల సహకారం కూడా చాలా పెద్ద ఎత్తున అవసరం. ఎందుకంటే మోత్పూర్ అయిపోతుంది అని చెప్పి సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు వార్తలు వస్తుంది. మన విలేకరులు కూడా తిరుమలగిరి మండల కేంద్రంగా ఇక్కడ పాతపూడి కొత్త ఊరు అనేది కాదు. ఇక్కడ అశోక్ అని చెప్పినట్టు తిరుమలగిరికి మన గ్రామ ఈ ప్రాంతమే ఆయుపట్టుగా ఇదివరకు వెలిగింది, ఇప్పుడు కూడా వెలగాలని చెప్పి ఇక్కడనే బస్ డిపో ఏర్పాటు చేయాలని చెప్పి దయచేసి విలేకరు మిత్రులు కూడా వారి వంతు సహకారం కూడా అందించి ఇక్కడ ఉన్న నాయకులందరి చేత మరొకసారి కమిటీ నిర్మాణం చేసుకుంటారు.